తన కుడి తొడపై కూర్చున్న గంగను చూసిన ప్రతీపుడు ఇలా అన్నాడు. అమ్మా, నీవు తెలియకుండానే నా కుడి తొడపై కూర్చున్నావు. ఆ స్థానం కుమార్తెలకు సంబంధించినది. కాబట్టి నీవు నాకు కుమార్తె లాంటివి. నేను నీ కోరిక తీర్చలేను. కాని నా మూడవ కుమారుడు శంతానుడు నిన్ను వివాహం చేసుకుంటాడు అని మాట ఇస్తున్నాను అని చెప్పి ప్రతీపుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత శంతానుడు గంగను చూశాడు. మొదటి చూపులోనే ఆమెపై ప్రేమలో పడ్డాడు. శంతానుడు గంగను వివాహం చేసుకోవాలని కోరాడు. గంగ కూడా ఒప్పుకుంది. కానీ ఒక షరతు పెట్టింది. నేను ఏమేం చేసినా నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు అని చెప్పింది. శంతానుడు ఆ షరతుకు అంగీకరించాడు. ఇద్దరూ వివాహం చేసుకుని సంతోషంగా జీవితం ప్రారంభించారు. కాని ఒకరోజు వారి మొదటి సంతానం పుట్టింది. అందరూ ఆనందపడే ఆ క్షణంలో గంగ ఆ బిడ్డను నదిలో పడేసింది. శంతానుడు షాక్ అయ్యాడు. కాని తన మాటకు కట్టుబడి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇలా గంగా 7గురిని నదిలో పడేసింది. 8వ బిడ్డను కూడా పడేయబోతుందని తెలిసినప్పుడు శంతానుడిక ఆగలేక, ఇది ఏమీ చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు గంగా నిజం బయటపెట్టింది. వీరు 8 వసువులు. శాపం వల్ల మనుషులుగా పుట్టారు. వారికి త్వరగా మోక్షం కలగాలనే నేనిలా చేస్తున్నాను అని చెప్పింది. కాని నువ్వు నీ మాట తప్పావు. అందుకే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఈ బిడ్డను మాత్రం నేను పెంచి తర్వాత నీకిస్తాను అని చెప్పింది. అలా చెప్పి గంగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శంతనుడు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకండి.